జీన్ ఎడిటింగ్ చేసి ఇద్దరు చిన్నారులను సృష్టించిన శాస్త్రవేత్త. ఈ జియాన్ కుయిపై ఏ దేశం నిషేధం విధించింది? చైనా దేశం. బిగ్ బజారుగా పిలుచుకునే సమాచార ఉపగ్రహాన్ని ఇస్రో ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం నుండి 2018 డిసెంబర్ 4న విజయవంతంగా ప్రయోగించింది. GSAT-11ను ఏ రోజున ఇస్రో నుంచి GASNV F11 వాహక నౌక ద్వారా GSAT-7A ఉపగ్రహాన్ని భూస్థిర కక్షలోకి ప్రవేశపెట్టింది? డిసెంబర్ 19, 2018న. 2018 సెప్టెంబర్ 20న ఒడిశాలోని చాంద్పూర్లో సమీకృత పరీక్షా వేదిక ITR నుండి ఏ క్షిపణిని ప్రయోగించారు? పహార్ క్షిపణిని. 2018 డిసెంబర్ 7న విస్తారమైన భూసముద్ర తీర ప్రాదేశిక జలాలను పరిశుభ్రంగా ఉంచాలన్న సందేశాన్ని ఇస్తూ తీర రక్షదళం ICG క్లీన్ సీ 2018 పేరుతో ఎక్కడ ప్రత్యేక ఎక్సైజ్ నిర్వహించారు? అండమాన్ నికోబార్ దీవుల్లో. సూర్యుడికి దగ్గరలో ఉన్న మరో ఉపగ్రహం సూపర్ ఎర్త్ను ఏ దేశం సైంటిస్టులు కనుగొన్నారు? బ్రిటన్ దేశస్థులు. ఇస్రో 2022 నాటికి జగ్నూను ఏ లాంచ్ వెహికల్ ద్వారా అంతరిక్షంలోకి పంపాలని భావిస్తోంది? GSLV మార్క్ 3తో. ఏ దేశం తన మొదటి ఉపగ్రహం మొహమ్మద్ 6Aని ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష క్షేత్రం నుండి విజయవంతంగా ప్రయోగించింది? మొరాకో దేశం. 2018 డిసెంబర్ 25న నరేంద్ర మోడీ ప్రారంభించిన దేశంలోనే అతిపెద్ద రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి బోగి బిల్ వంతెనను అస్సాంలోని దిబ్రీగఢ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్లోని సిలాపాథార్ వరకు ఏ నదిపై నిర్మించారు? బ్రహ్మపుత్ర నదిపై. చంద్రుని చుట్టి వచ్చే తొలి పర్యాటకుడు యూసాకు మెజావా పేరును అమెరికా ప్రైవేట్ అంతరిక్ష సంస్థ వెల్లడించింది. అయితే ఈ యాత్రను ఏ రాకెట్ ద్వారా చేపడతారు? బిగ్ ఫాల్కన్ రాకెట్ ద్వారా. 2018 డిసెంబర్ 3 నుంచి 13 వరకు క్రాస్ బ్రో 2018 పేరుతో భారత వైమానిక దళం క్షిపణి విన్యాసాలు ఎక్కడ నిర్వహించింది? సూర్యలంకలో. 2018 డిసెంబర్ 13న నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా డీప్ సబ్ మెరీజన్స్ రెస్క్యూ వెహికల్ DSRVను ఎక్కడ ప్రవేశపెట్టారు? ముంబై డాక్ యార్డ్లో. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? మే 11వ తేదీన. PSLVలోని ఏ దశను వికాస్ దశ అని అంటారు? మొదటి దశను. 5 దశల వాహక నౌక ఏది? ASLV. భారతదేశం తన తొలి ఉపగ్రహం ఆర్యభట్ట 1975 ఏప్రిల్ 19న ఎక్కడి నుండి అంతరిక్షంలోకి పంపింది? బైకనూరు నుండి. భారతదేశపు తొలి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ఏది? భాస్కర 1. భారతదేశపు మొట్టమొదటి వాతావరణ అధ్యయన ఉపగ్రహం మెట్సాట్కు ఎవరి పేరు పెట్టారు?
కల్పన చావ్లా పేరును. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి అంతరిక్ష యాత్రికుడు ఎవరు? యూరీ గగారిన్, రష్యా దేశస్థుడు. అంతరిక్షంలో నడిచిన తొలి వ్యక్తి ఎవరు? అలెక్సీ ఏ లినివో. అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చిన తొలి భారతీయుడు ఎవరు? రాకేష్ శర్మ. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చైర్మన్ ఎవరు? డాక్టర్ విక్రమ్ సారాభాయ్. క్రయోజెనిక్ ఇంజన్లో ఇంధనంగా ఉపయోగపడేది ఏది? ద్రవ హైడ్రోజన్. పాడైపోయిన జలాంతర్గామి అందులోని సిబ్బందిని రక్షించడంతో పాటు రహస్య మిషన్లను సమర్థవంతంగా నిర్వహించే డీప్ సబ్మెరైన్ రెస్క్యూ వెహికల్ ఏది? ఐఎన్ఎస్ నిస్తార్. పూర్తిగా స్వదేశంలో నిర్మించిన అరిహంత్ యొక్క అర్థం శత్రువుల నాశిని. తేజస్ యొక్క గరిష్ట వేగం ఎంత? 1.6 మ్యాక్. భారత సైనిక దళం పశ్చిమ కమాండ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? చండీగఢ్లో. భారతదేశం ఏ సంవత్సరంలో నావికాదళంలో అణు జలాంతర్గాములను ప్రవేశపెట్టింది? 1988వ సంవత్సరంలో. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎక్కడ ఉంది? ఖడక్ వాస్లాలో. ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడ ఉంది? డెహ్రాడూన్లో. ఎయిర్ ఫోర్స్ అడ్మినిస్ట్రేషన్ కాలేజ్ ఎక్కడ ఉంది? కోయంబత్తూర్లో. సెంట్రల్ రిజర్వ్ ఫర్ సర్వీస్ సిఆర్పిఎఫ్ను ఏ సంవత్సరంలో స్థాపించారు? 1939వ సంవత్సరంలో. భారతదేశంలో పురాతనమైన పారామిలిటరీ ఫోర్స్ ఏది? అస్సాం రైఫిల్స్. ఆగస్టు 19, 1978 నాడు వయం రక్షం అనే ఆదర్శ వాక్యంతో ఏర్పడినది ఏది? కోస్ట్ గార్డ్. దీనిని స్వాతంత్రానికి పూర్వం రిప్రజెంట్ పోలీస్గా పిలిచేవారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ను. స్వదేశీ పరిజ్ఞానంతో ఉత్పత్తి చేసిన భారతదేశ మొదటి న్యూక్లియర్ సబ్మెరైన్ ఏది? ఐఎన్ఎస్ అరిహంత్. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1962వ సంవత్సరంలో. భారత అణుశాస్త్ర పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? హ్యోమీ జహంగీర్ బాబాను. 1945లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఎవరు స్థాపించారు? హ్యోమీ జే బాబా. అటామిక్ ఎనర్జీ కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1948వ సంవత్సరంలో. 1957 జనవరి 20న అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తాంబేలు తొలి అణువిద్యుత్ రియాక్టర్ను ప్రారంభించారు. దాని పేరు ఏమిటి? అప్సరా. భారతదేశపు మొట్టమొదటి భారతీయుల కేంద్రాన్ని 1962లో ఎక్కడ నెలకొల్పారు? నంగల్, పంజాబ్లో. భారతదేశం తన తొలి అణు పరీక్షలను తొలిసారిగా 1974
మే 18న ఎక్కడ నిర్వహించింది? పోఖ్రాన్, రాజస్థాన్లో.